ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మెదక్ జిల్లా జహీరాబాద్ డివిజన్లో బీభత్సాన్ని సృష్టించాయి. అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా పడుతున్న వాన వల్ల నీటి వనరుల్లోకి నీరు పుష్కలంగా చేరుతోంది. కట్టలు బలహీనంగా ఉన్న చెరువులకు గండ్లు పడ్డాయి. నారింజ ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో చేరిన వరదల వల్ల 3 చోట్ల బుంగపడింది. కట్ట ఏ క్షణంలో తెగిపోతుందోనని స్థానికులు భయాందోళనలో ఉన్నారు. వరద నీరు జహీరాబాద్ బీదర్ రహదారిపై పారుతూ ఉండటం వల్ల ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో కంది, సోయా, చెరుకు పంటలు నీట మునిగాయి. జరాసంగం మండలంలోని జీర్లపల్లి, మేదపల్లి, ఈదుపల్లి చెరువు కట్టలు తెగిపోయి సమీప గ్రామాల్ని ముంచెత్తాయి. నాల్కల్లో 23, రాయకోడ్లో 18, జహీరాబాద్లో 8, జరాసంగంలో 9 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కేతకి సంగమేశ్వర ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాటర్ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కింద ఉన్న గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షం కురవడంతో పాటు ఇక్కడ నారింజ కొన్ని దెబ్బతినడంతో వరద ఉధృతి ఫుల్ అంటే విపరీతంగా రావడంతో ఇక్కడ కింద ఉన్న గ్రామాలకన్నీ ముంపుతో కూడుకొని ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నారింజ కూడా కట్ట ప్లేసెస్లో దెబ్బతినడంతో వాటర్ అన్ని పైనుంచి వెళ్ళిపోతున్నాయి. రోడ్ పైనుంచి ఇక్కడ బీదర్, జహీరాబాద్ రాకపోకలు కూడా మొత్తం నిలిచిపోయినాయి. చాలా విపరీతమైన ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి మొదటిసారి దాదాపు ఇది 50-60 సంవత్సరాల క్రితం నుంచి 30-40 సంవత్సరాల క్రితం నుంచి ఫస్ట్ టైం ఇట్లాంటి వర్షం కురవడం, ఇట్లాంటి వరద పొంగడం. ఈ దాదాపు బ్రిడ్జ్ నిర్మించినప్పటి నుంచి అని పెద్దలు చెప్తా ఉన్నారు. మేము ఇంతవరకు చూడలేదు. ఇంత వరదకు ఏమవుతుందంటే మొత్తం పంట నష్టం అయిపోతుంది. చెరుకు, మన సోయా, కంది అవన్నీ పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మేము ఫస్ట్ సారి చూస్తున్నాము. మేము పుట్టిన నుంచి కూడా ఇప్పటివరకు చూడలేదు. ఇంత అతి భారీ నుంచి భారీ వర్షం పడ్డది. కట్టలు కూడా బలిగే అవకాశం ఉంది. రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.